హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అప్డేట్గా జాబ్ నోటిఫికేషన్స్, స్కాలర్షిప్స్, ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ ఇమీడియట్గా తెలుస్తాయి. ఏవి మిస్ అవ్వకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు చాలా మోటివేట్గా ఉంటుంది. మేము కూడా ఇలాగే చాలా వీడియోస్ ప్రిపేర్ చేసి మీకైతే ప్రొవైడ్ చేయగలుగుతాము. ఈ రోజైతే అండి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఈ టాపిక్ లో ఉన్న బిట్స్ అనేవి ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, టీజీటీ, పీజీటీ పోస్టులు అప్లై చేసుకున్న ప్రతి స్టూడెంట్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఈ మోడల్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ఒకసారి మీరు చదివిన తర్వాత ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఎలా వస్తుంది క్వశ్చన్ ప్యాటర్న్ చాలా తెలుస్తుంది మీకు. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసేపాటికి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాజ్ రీనేమ్డ్ యాజ్ ఎ మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి ఇన్ విచ్ ఇయర్? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డిగా మార్చారు. ఇది ఏ ఇయర్లో మార్చారు? ఆప్షన్ ఏ 1956, ఆప్షన్ బి 1975, ఆప్షన్ సి 1985, ఆప్షన్ డి 1989. ఆన్సర్ సి ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్, 1985. Who among the following chaired committee for evaluation of the new education policy? న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి చైర్మన్గా ఎవరున్నారు కమిటీకి? ఆప్షన్ ఏ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్, ఆప్షన్ బి డాక్టర్ కె కస్తూరి రంగన్, ఆప్షన్ సి కిరీట్ పరీక్, ఆప్షన్ డి బిపి జీవన్ రెడ్డి. ఆన్సర్ ఏ ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్, టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్. థర్డ్ క్వశ్చన్, who among the following chaired a committee for the draft of national education policy 2019 కి ఎవరు కమిటీ మెంబర్గా ఉన్నారు? ఆప్షన్ ఏ డాక్టర్ బిబేక్ డెబోరీ, ఆప్షన్ బి వివేక్ పండిట్, ఆప్షన్ సి కేఎం సోని, ఆప్షన్ డి డాక్టర్ కె కస్తూరి రంగన్. ఆన్సర్ డి ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్, డాక్టర్ కె కస్తూరి రంగన్. ఫోర్త్ క్వశ్చన్, the national education policy NEP 2020 targets 100% gross enrollment ratio GER from preschool to secondary level by which year? Provides guidance for. Answer D is the correct answer, 2030 లోపల 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో రావాలని వాళ్ళు ప్రీ స్కూల్ నుంచి సెకండరీ స్కూల్ లెవెల్లో రావాలని డిసైడ్ చేసుకున్నారు. ఫిఫ్త్ క్వశ్చన్, NEP 2020 aims to increase the gross enrollment ratio in higher education from 26.3% to 50% by which year? 2035. Sixth question, the 10+2 structure of school curricular is to be replaced by which curricular structure? మనకి ఇప్పటి వరకు అండి 10+2 10th ప్లస్ ఇంటర్ అయితే ఉంది కదా, సో ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేసి ఎలా చేశారు? ఇక్కడ ఆప్షన్ ఏ అండి 5+3+3+4గా అయితే చేంజ్ చేశారు. సెవెంత్ క్వశ్చన్, which regarding multiple entry and exit options in UG stream, which of the following pairs is not matched correctly? Option A certificate after 1 year, option B advanced diploma after 2 years, option C bachelor degree after 3 years, option D bachelor's with research after 5 years. Seventh is a D is a correct answer, bachelor's with research after 5 years. Eighth question, as per the NEP 2020, teaching up to at least what grade to be in mother tongue or regional language లో ఉండాలి? NEP 2020 పాలసీ ప్రకారము మన మదర్ టంగ్ లో ఎప్పుడు వరకు చదువుకోవాలి? ఆప్షన్ ఏ గ్రేడ్ 3, ఆప్షన్ బి గ్రేడ్ 5, ఆప్షన్ సి గ్రేడ్ 8, ఆప్షన్ డి గ్రేడ్ 10. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, అట్లీస్ట్ గ్రేడ్ 5 వరకు మన మదర్ టంగ్ లో చదువుకోవాలి అని NEP 2020 నిర్ణయించింది. నైన్త్ క్వశ్చన్, how many out of the school children will be brought back into mainstream under NEP 2020 national education policy? Option A 1 crore, option B 2 crores, option C 5 crores, option D 10 crores. Answer B is the correct answer, 2 crores. 10th question, national curricular and pedagogical framework for early childhood care and education for children up to the age of 8 will be developed by which organization? ఆప్షన్ ఏ నీతి ఆయోగ్, ఆప్షన్ బి NCERT, ఆప్షన్ సి AICTE, ఆప్షన్ డి NCTE. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, NCERT. 11th క్వశ్చన్, యాజ్ పర్ NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 NMM స్టాండ్స్ ఫర్? ఆప్షన్ ఏ నేషనల్ మిషన్ ఫర్ మెంటరింగ్, ఆప్షన్ బి నేషనల్ మ్యారిటైమ్ మ్యూజియం, ఆప్షన్ సి నేషనల్ మల్టీడిసిప్లినరీ మిషన్, ఆప్షన్ డి నెట్ మార్కెట్ మేకర్స్. ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, నేషనల్ మిషన్ ఫర్ మెంటరింగ్. 12th క్వశ్చన్, an implementation plan for attaining universal foundational literacy and numeracy in all primary schools for all learners by grade 3 by 2025 will be prepared by?
ఆప్షన్ ఏ సెంటర్, ఆప్షన్ బి స్టేట్స్, ఆప్షన్ సి డిస్ట్రిక్ట్, ఆప్షన్ డి నీతి ఆయోగ్. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, స్టేట్స్. 13th క్వశ్చన్, హూ హ్యాస్ ప్రిపేర్డ్ ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020? ఎవరు ప్రిపేర్ చేశారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని? ఆప్షన్ ఏ కొతారి కమిషన్, ఆప్షన్ బి కస్తూరి రంగన్ సమిత్, ఆప్షన్ సి సిబిఎస్ఈ, ఆప్షన్ డి ఇండియన్ ప్లానింగ్ కమిషన్. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, సిబిఎస్ఈ. 14th క్వశ్చన్, what percentage of GDP will be spent by the union government in the new education policy 2020? Option A 5, option B 6, option C 7, option D 4. Answer B is the correct answer, 6. 10th question, what name has been given to HRD minister in the new education policy 2020? Option A Development Ministry, option B Human Resource Ministry, option C Education Ministry, option D New Education Ministry. Answer C is the correct answer, Education Ministry. Next question, in the new education policy of 2020, the number 5 is called as what stage? Option A middle stage, option B foundation stage, option C secondary stage, option D preparatory stage. Answer B is the correct answer, foundation stage. 17th question, from which class skill development course will be start in the new education policy 2020? ఈ ప్రకారం స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అనేది ఏ క్లాస్ నుంచి స్టార్ట్ అవ్వాలి? ఆప్షన్ ఏ క్లాస్ 5th, ఆప్షన్ బి క్లాస్ 6th, option C class 7th, option D class 8th. Answer A is the correct answer, class 5th. Next question, what is the full form of NEP? Option A National Exam Policy, option B National Education Policy, option C National Exchange Policy, option D New Education Policy. Answer B is the correct answer, National Education Policy. 19th question, when was NEP formed? Option A 2010, option B 2014, option C 2020, option D 2018. Answer B is the correct answer, 2014. Next question, when NEP was corrected recently? Option A 2010, option B 2014, option C 2020, option D 2018. Answer C is the correct answer, 2020. Next question, in the new education policy 2020, from which class vocational classes will start? Option A 5, option B 6, option C 12, option D 10. Answer B is the correct answer, 6th class. Next question, how long did the consultation process of the new education policy 2020 last? Option A 15th July 2019 to 31st October 2019, option B 15th Jan to 2019 to 31st October 2019, option C 26th January to 2019 to 31st October 2019, 26th February 2019 to 31st October 2019. Answer C is the correct answer, 26th Jan 2019 to 31st October 2019. Next question, which course has been abolished in the new education policy? New education policy నుంచి తీసేసిన కోర్స్ ఏంటి? ఆప్షన్ ఏ డిఈడి, ఆప్షన్ బి ఎంఫిల్, ఆప్షన్ సి బిఈడి, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ దిస్. ఆన్సర్ బి is the correct answer, ఎంఫిల్. నెక్స్ట్ క్వశ్చన్, according to the new education policy, what is now required to do PhD? Option A 3 years bachelor degree, option B 5 years bachelor degree, option C 2 years bachelor degree, option D 4 years bachelor degree. So answer D is the correct answer, 4 years bachelor degree. Next question, what is the current enrollment ratio in higher education? Option A 25%, option B 26%, option C 25.3%, option D 26.3%. Answer D is the correct answer, 26.3%. Next question, which was the first state in India to implement new education policy 2020? New education policy 2020 అప్లై చేసిన ఫస్ట్ స్టేట్ ఏది? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. ఆన్సర్ ఏ is the correct answer, కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, how many times education policy has been came so far in the history of India? Option A 4, option B 3, option C 2, option D 1. Answer B is the correct answer, 3 times అనేది ఎడ్యుకేషన్ పాలసీ అనేది జరిగింది. అది 1968 డ్యూరింగ్ ఇందిరాగాంధీ టైంలో, 1986 డ్యూరింగ్ రాజీవ్ గాంధీ టైం, 2020 గవర్నమెంట్ ఆఫ్ నరేంద్ర మోడీ టైంలో 3 times అయితే ఎడ్యుకేషన్ పాలసీ అనేది చేంజ్ అవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్,
when cabinet gave clearance to new education policy 2020? Option A 29 July 2000, option B 30th August 2001, option C 1st September 2000, option D none of this. Answer A is a correct answer. Option A 29 July 2000. Next question. According to new education policy 2020, which language has been closed up to class 5th? Answer A Hindi, answer B Gujarati, answer C English, answer D none of this. Answer C is the correct answer, English. Next question. After how many years new education policy 2020 has been announced in India? Option A 32 years, option B 30 years, option C 40 years, option D 34 years. Answer D is the correct answer, 34 years. సో ఇవి ఫ్రెండ్స్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి. ప్రిన్సిపల్ కానీ వైస్ ప్రిన్సిపల్ కానీ టీజీటీ కానీ పీజీటీ కానీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉంటే ఒకసారి ప్రాక్టీస్ అయితే చేసుకోండి ఈ బిట్స్ అన్నీ కూడా. సో మీకు మోడల్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో తెలుస్తుంది. ఇలాంటి అప్డేటెడ్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానీ మీకు ఇమీడియట్గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి. ఎవరైతే ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి థ్యాంక్ యూ ఫ్రెండ్స్.